ఏదైనా విచిత్రమైన సంఘటనలు ఎదురయ్యాయా? ఏదైనా నల్లటాకరాలు కనబడ్డాయా? ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్టుండే అరుపులేమైనా వినిపించాయా? ఇండియాలో చాలాసార్లు కొంతమంది ప్రయాణికులకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. కొందరు దయ్యం అంటే మరికొందరు భ్రమాన్ని అంటారు. ఏదేమైనా నాకు జరిగిన నేను నా జీవితాంతం మర్చిపోలేని సంఘటనలు నేను మీతో చెప్తాను. మనలో చాలామంది నిజంగా జరిగిన దయ్యాల కథలు వినడానికి, వాటిని చదవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. వీటిలో చాలా కథలు మాల్లోనూ, పాడుపడ్డ భవనంలోనూ లేదా రైల్వే స్టేషన్ దరిదాపుల్లోనూ జరిగినట్టుగా వింటుంటాం. ఇలా చాలా అంతుచిక్కని విషయాలు, ఒళ్ళు గుగుర్లు పుట్టించే సంఘటనలు చాలా ఉన్నాయి. వీటిలో ఒక నిజమైన సంఘటన ఆధారంగా నిజంగా జరిగిన స్టోరీని మీతో షేర్ చేయబోతున్నాను. ముందుగా వీడియోని లైక్ చేసి తెలుగు భయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, ముంబై రైల్వే స్టేషన్ భారతదేశంలోని అతి ముఖ్యమైన రైల్వే స్టేషన్లో ఒకటి. అయితే ఇక్కడ కొన్ని ప్రదేశాలకు చాలా దారుణమైన హిస్టరీ ఉంది. దాదాపు కొన్ని వేల యాక్సిడెంట్ ఇక్కడ జరుగుతుంటాయి. అన్ని స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏవో విచిత్రమైన అరుపులు వినిపిస్తుంటాయని ప్రజలు చెప్తారు. కొంతమంది ఏమంటారంటే, ఒక మహిళ ప్రతిరోజు అర్ధరాత్రి స్టేషన్లో నిలబడి ఏడుస్తూ ఉంటుందని. నేను ఇంటికి వెళ్ళాలి, దారి తెలియదు, ఎవరైనా తీసుకుని వెళ్ళండి అని అరుస్తుంటుందని చెప్తారు. చాలామంది ప్రయాణికులు, అక్కడి లోకల్ పీపుల్ ఇటువైపు వెళ్తున్నప్పుడు భయంకరమైన కేకలు, అరుపులు, ఎవరో ఏడుస్తున్నట్టు వినిపిస్తూ ఉంటాయని చెప్తారు. ఆ ఏడుపులు రైలు పట్టాలు దాటుతూ చనిపోయిన వాళ్ళమని, అసలు ఏమైందో కూడా తెలియకుండా క్షణాల్లో చనిపోయిన వాళ్ళ ఆత్మలని అంటుంటారు. నా పేరు గణేష్, మా నైట్ కడప. బట్ నేను చిన్నప్పటి నుంచి ముంబైలోనే పెరిగాను. నేను ఇంజనీరింగ్ పూర్తి చేసి జాబ్ చేస్తున్నాను. నా చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా ఎవరైనా ట్రైన్ జర్నీ అని అంటేనే గుండెల్లో చిన్న దడ పుడుతుంది. ఒకవేళ జర్నీ చేసిన నైట్ అంతా మేల్కొని ఫోన్లో ఆంజనేయ స్వామి పాటలు పెట్టుకొని నైట్ అంతా మేల్కొనే ఉంటాను. ఆ సంఘటన జరిగినప్పుడు నాకు 11 ఏళ్ళు. నేను అప్పుడు ముంబైలో ఉండేవాడు. నా 7th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాయి. వేసవికాలం సెలవులు ఇచ్చారు. సమ్మర్ వెకేషన్ ని న్యూఢిల్లీలో ఉన్న రిలేటివ్స్ తో గడపాలని నేను మా నాన్న అనుకున్నాం. మా నాన్న ఇండియన్ రైల్వే అసోసియేషన్ లో వర్కర్ కాబట్టి అందరికంటే ముందే మాకు టికెట్స్ దొరికేవి. ఎప్పుడు మనం ప్లాన్ చేసుకున్నట్టే జరగదు కదా. కరెక్ట్ గా అదే టైంకి మా నాన్నకి డిపార్ట్మెంట్ లో అర్జెంట్ పని ఉందని, సో ముందు నన్ను పంపించి తర్వాత పని పూర్తి చేసుకుని వద్దామని నిర్ణయించుకున్నాను. అయితే మా నాన్న కొంచెం భయపడ్డాడు. ఢిల్లీ నుంచి ముంబై అంత దగ్గరేం కాదు. ముంబైకి చేరుకోవడానికి కనీసం 2 రోజులు పడుతుంది. నేను జస్ట్ 11 ఏళ్ల పిల్లాడిని. అంత దూరం ఎవరూ లేకుండా 2 రోజులు జర్నీ అంటే మా నాన్నకి మనసొప్పలేదు. పైగా నాకు అక్కడ ఎవరూ తెలియదు, స్ట్రేంజర్స్ తో ప్రయాణం చేయాలి. ఇవన్నీ ఆలోచిస్తూ మా నాన్న నా టికెట్ ని క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాడు. కానీ కాసేపటికి మా నాన్నకు తెలిసిన విషయం ఏమిటంటే, ఆ ట్రైన్ డ్రైవర్ ఎవరో కాదు, మా నాన్న ఫ్రెండ్. ఆయన బాగా తెలిసిన వాడు. ఇంకోసారి ఆలోచించి తనతో పంపించాలని డిసైడ్ అయ్యాడు. అంకుల్ కూడా చాలా మంచివాడు. నువ్వేం వరి అవ్వకు, నేను జాగ్రత్తగా చూసుకుంటానని మా నాన్నతో చెప్పాడు. ట్రైన్ స్టార్ట్ అయ్యి ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరింది. ఆ టైంలో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం డ్రైవర్ కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేస్తున్నాను. అంతేకాక డ్రైవర్ మా నాన్న ఫ్రెండ్. నేను ఆయనతో వెళ్తున్నాను. నా ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ట్రైన్ చాలా స్పీడ్గా వెళ్తుంది. సగం రోజు పూర్తయింది. అప్పుడే చీకటి పడుతుంది. ఇంకా ముంబై 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. నైట్ ట్రైన్ బయట చూస్తుంటే భలే ఉంటుంది. నిద్ర కూడా రావడం లేదు. చంద్రుడు తెల్లగా మెరుస్తున్నాడు. ట్రైన్తో పాటు సమానంగా వస్తున్నాడు. నేను కిటికీలోంచి బయట అన్ని హ్యాపీగా చూస్తున్నాను. సడన్గా ట్రైన్ ఆగింది. రెడ్ సిగ్నల్ పడింది. ఇది చాలా పెద్ద సిగ్నల్. కనీసం 25 నుంచి 30 నిమిషాల పాటు ఉంటుంది. ట్రైన్ ఆగిన ప్రదేశం అంతా భయంగా ఏం లేదు. మొత్తం స్లమ్ ఏరియా. చాలా చిన్న చిన్న పూరి గుడిసెలు ఉన్నాయి. కానీ నాకు అక్కడ ఒక మనిషి కూడా కనిపించలేదు. అంత నిశ్శబ్దం. కానీ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మీ మతిపోతుంది. టైం షార్ప్ 2 AM. ఒక ముసలావిడ చేతిలో కర్ర పట్టుకొని కింద పడిపోకుండా ఉండడానికి ఆ స్లమ్ ఏరియాలోంచి చిన్నగా అడుగు వేసుకుంటూ మా వైపే వస్తుంది. ఆ బామ్మ చాలా పొట్టిగా ఉంది. బాగా వయసు పైబడి ఉంది. ఈ వయసులో ఈ బామ్మ ఇక్కడేం చేస్తుందని నేను అక్కడే చూస్తున్నాను. ఆ బామ్మ తిన్నగా డ్రైవర్ అంకుల్ కూర్చున్న కంపార్ట్మెంట్ వైపు వచ్చింది. నేనేమో అందరూ పిల్లల్లాగానే కిటికీ పక్కన కూర్చుని బయటకు చూస్తున్నాను. చీకట్లో చెట్లు, మినుగురు పురుగులు,
చాలా కనిపిస్తున్నాయి. ఆ బామ్మ తిన్నగా నా దగ్గరకు వచ్చి నా టీషర్ట్ పట్టుకొని లాగుతూ నన్ను పిలిచి, అయ్యా కొంచెం తినడానికి ఏమైనా ఇవ్వవా, 3 రోజులుగా ఏమీ తినలేదు, చాలా ఆకలిగా ఉంది అని అడిగింది. నా దగ్గర ఆ బామ్మకి ఇవ్వడానికి ఏమీ లేదు. సో నేను డ్రైవర్ అంకుల్ని అడిగాను. పాపం ఆ బామ్మ ఆకలితో ఉంది, 3 డేస్గా ఏమీ తినలేదంట, ఏమైనా ఇవ్వండి అని అన్నాను. అంకుల్ సడన్గా నా మీద అరిచాడు. ఆ విండో పక్కన కూర్చోకు, లే వచ్చి ఇక్కడ కూర్చో అని గట్టిగా అరిచాడు. అంతేకాక పాపం ఆ బామ్మపై కూడా అరిచాడు. ఆమెకి ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అసభ్యకరమైన మాటలు మాట్లాడాడు. ఆ బామ్మ విండో దగ్గర నుంచి వెళ్ళిపోయింది. నేను ఆ అంకుల్ బ్యాడ్ పర్సన్ అని బామ్మకి హెల్ప్ చేయలేదని అనుకున్నాను. కానీ నెమ్మదిగా ట్రైన్ స్టార్ట్ అవ్వడం మొదలైంది. కొంచెం దూరం వెళ్ళాక డ్రైవర్ అంకుల్ నాతో చాలా మంచిగా మాట్లాడుతున్నాడు. రే చిన్న, నీ కిటికీ పక్కన కూర్చోవాలనుందా అని అడిగాడు. నేను ఎస్ అంకుల్ అని చెప్పాను. కానీ మనసులో ఈయనకేమైనా బుర్ర దొబ్బిందా, ఇందాకే నా మీద అరిచాడు, కిటికీ పక్క నుంచి లే ఇక్కడ కూర్చో అని అరిచాడు, మరి ఇప్పుడేంటి మళ్ళీ వెళ్ళి కూర్చో అంటున్నాడు అని పైకి నవ్వుతూనే ఆ అంకుల్ వైపు చూస్తున్నాను. సరే అడిగేద్దాం, అంకుల్ నేను ఇందాక కూర్చుంటే గట్టిగా అరిచారు, ఇక్కడ కూర్చోవద్దన్నారు, మరి ఇప్పుడేంటి మళ్ళీ మీరే కూర్చో అంటున్నారని అడిగాను. అప్పుడు డ్రైవర్ అంకుల్ నాకు అంతా అర్థమయ్యేటట్టు చెప్పాడు. ఆయన చెప్పింది విన్నాక ముంబై వెళ్ళే మొత్తం జర్నీలో నేను విండో పక్కనే కూర్చోలేదు. నా గుండె ఒక్కసారిగా ఫాస్ట్గా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. చూడు చిన్న, ఒకసారి ఈ విండో నుంచి కిందికి చూడు, నువ్వు కూర్చున్న విండో కింద నుంచి భూమికి ఎంత దూరం ఉంది అని అడిగాడు. ట్రైన్ కిటికీ కింద ఉన్న ప్లాట్ఫామ్ నుంచి 11 అడుగులు ఉంది. ఎలా ఒక మనిషి, అది కూడా చాలా తక్కువ ఎత్తున్న ఒక ముసలావిడ 11 అడుగుల కిటికీ దగ్గరకు వచ్చి నేను ఫుడ్ అడుగుతుంది. అంకుల్ మాటలు విన్నాక నాకు జరిగిందంతా అర్థమైంది. ఆ బామ్మ బతుకున్న మనిషి కాదని, అది గాలి, దాని గురించి మనం అసలు మాట్లాడుకోవద్దు. ఆ ముసలావిడ ఆత్మ చాలా పెద్దది. ఎప్పుడైతే మనం ఇంతకు ముందు ఆగాం కదా, అక్కడ ట్రైన్ ఆగుతుందో ఆ ఆత్మ వచ్చి కనిపించిన వాళ్ళని కాస్త డబ్బులు, ఆహారం ఉంటే ఇవ్వండి అని అడుగుతూ ఉంటుంది. అసలు నిజంగా జరిగింది ఏంటంటే 2 సంవత్సరాల క్రితం ఆ ముసలావిడ రైలు పట్టాలు దాటుతూ కిందికి పడింది. ఇక తనను తాను చిన్నగా కర్ర సహాయంతో పైకి లేపుకొని పట్టాలు దాటుతుండగా సడన్ గా ట్రైన్ గుద్ది ముక్కలు ముక్కలైపోయింది. గుర్తుపట్టడానికి ముఖం కూడా దొరకలేదు. అవి చెడ్డవైతే కాదు, నీకెలాంటి హాని చేయవు, కానీ నువ్వు కనుక దానికి తినడానికి ఏమైనా ఇస్తే అది నీతో పాటే వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి, నిన్ను ఏమైనా చేయడానికి కాదు, నిన్ను ఆహ్వానించడానికి కాదు, దానికి ఎప్పుడైనా ఆకలిగా అనిపించినప్పుడు నీ దగ్గరికి వచ్చి ఫుడ్ ఇవ్వమని అడుగుతుంది. ఇదంతా జరిగి 9 సంవత్సరాలు అవుతుంది. నాకు ఇప్పటికీ ట్రైన్లో విండో సీట్ పక్కన కూర్చోవాలన్న అదే గుర్తిస్తుంది. ఆలోచిస్తే ఆ ముసలావిడ చాలా పాపం కదా. ఇదే విషయం మా అమ్మతో చెప్తే, రే నోర్ముయ్, అలా పాపం అనకూడదు అని అంటుంది. కానీ మనం అంటే వయసులో ఉన్నాం, ఏదో ఒకటి చేస్తూ పూట గడుపుకోగలం. కానీ కన్న బిడ్డలు వదిలేసిన ఆ బామ్మ లాంటి ముసలివాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడి హుండీలో డబ్బులు 1001 రూపాయి వేస్తాం, కానీ ఎవరైనా కొంచెం ధర్మం చేయండి అంటే చీదరించుకుని వెళ్ళిపోతాం. మీరిచ్చే డబ్బులకి దేవుడు హ్యాపీగా ఫీల్ అవుతాడో లేదో తెలియదు, కానీ ఇలాంటి వృద్ధులకు 1 రూపాయి సాయం చేసినా ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అందరూ ఒక్కసారి ఆలోచించండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.